ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డా నీవు ప్రశ్నించకుండా ఈరోజు నా చేతిలో ఉన్నటువంటి ఈ విభూదిని తాకమ్మా, ఒక మంచి శుభవార్తను నీ చెవిన పడే విధంగా చేస్తాను అంటున్నారు. మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి ఈ పరమార్థం ఏమిటో తెలుసుకునే ముందు, చాలామందికి ఎన్నో సమస్యలతో, ఇబ్బందులతో, చికాకులతో ఏ పని చేయలేక, అసలు ఈ సమస్యలు అంటూ మాకు ఎప్పుడు తీరిపోతాయో అనేది తెలియక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు చాలామందే ఉండుంటారండి. అంటే వివాహ సమస్యలు కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, ఇలా ఏ సమస్య అయినా కానివ్వండి, మనకు ఎంతో ఇబ్బంది పెడుతూ అసలు ఆ సమస్య అనేది నెరవేరక చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు చాలామందే ఉంటారు కదా. అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. తప్పకుండా మీకైతే చాలా మంచి, అంటే 100కి 100% మీకైతే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 7386242425. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని తెలుసుకుందాం. బిడ్డ, ఈరోజు ఏమాత్రం కూడా నీవు ప్రశ్నించకుండా నా చేతిలో ఉన్నటువంటి ఈ విభూదిని తీసుకొని ఒక మంచి శుభవార్తనైతే వినమ్మా అంటున్నారు. నిజంగా సర్వరోగ నివారిణి విభూది అని చెప్పి మనందరికీ తెలుసు కదండి. ఈ ఊదితో బాబాగారు చేసినటువంటి మహిమలు కానీ, లేదంటే మనంతట మనం పొందినటువంటి మహిమలు కానీ ఎన్నెన్నో సాయి భక్తులందరికీ కూడా పరిచయమే. ఎవ్వరికీ కూడా ప్రత్యేకంగా అయితే తెలియజేయవలసినటువంటి అవసరం లేదండి. అంటే బాబా గారి ఊదితో ఆయన ద్వారా మనం పొందినటువంటి లీలలు, అలాగే ఈ ఊది వలన ఎంతోమందికి అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా చాలామందికి, అంటే ఏదైనా అవసరమైనటువంటి, అంటే లేదంటే ఏదైనా బాధ కలిగినా కానీ, మనసు ఏమన్నా పాడైపోయి అసలు ఏం ఆలోచనలు వస్తున్నాయో మనకు కూడా తెలియనటువంటి పీడకలు కానీ, ఇలాంటివన్నీ కూడా చాలామందికి తొలగింపబడ్డాయంటే అండి, అది మనం ఏర్పరచుకున్నటువంటి నమ్మకం, దృఢమైనటువంటి నమ్మకం, బాబా గారి పట్ల మనకున్నటువంటి విశ్వాసం, మనం ఏ విధంగా అయితే నమ్మి ఆయన కొలుస్తున్నామో, మనం ఏ విధంగా అయితే నమ్మి ఆయన పైన భక్తి శ్రద్ధలతో విభూదిని నుదుట రాసుకుంటున్నామో, అలాగే ఏదైనా బాధ కలిగినప్పుడు, కడుపు నొప్పి ఉన్నా, లేదంటే ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలకైనా కానీ చాలామంది ఇప్పటికీ కూడా ఆచరిస్తూ ఉన్నటువంటి మరొకటి పని అంటే ఏంటంటే, నీటిలో కాస్త ఊదిని కలుపుకొని తాగడం. ఇలా చేయడం వలన ఎంతోమందికి ఎన్నో అనారోగ్య సమస్యలు నెరవేరాయండి. ఇప్పటికీ కూడా బాబా గారి ఊదిని తప్పకుండా ప్రతిరోజు కూడా స్వీకరించేవారు సాయి భక్తులు ఎంతోమంది ఉన్నారు. మరి అంతటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం ఏర్పరచుకున్నాము అంటే, మన నమ్మకాన్ని కూడా ఆయన ఏ మాత్రం, అంటే కాస్త కూడా సన్నగిల్లకుండా మనం ఎంత నమ్మకాన్ని పెట్టుకుంటున్నామో అంతకు మించినటువంటి నమ్మకాన్ని ఆయన కూడా మనకు చూపిస్తున్నారండి. అంటే క్షణం ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అద్భుతాన్ని అయితే ఆయన ప్రతి ఒక్కసారి చూపిస్తూనే ఉంటున్నాడు. అయితే కాస్త కొంతమందికైతే ఆలస్యం జరగవచ్చేమోనండి, చెప్పలేం మనం. అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రోజు వారికి ఇలా జరగాలని ఉంటుంది, ఒక్కొక్క నిమిషం ఇలా అనుభవించాలని ఉంటుంది, ఇన్ని రోజులు వారు అనుభవించాలి అని ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అంతవరకు కూడా మనం చేయవలసింది ఏంటంటే అండి, అప్పటి వరకు అంటే మనకు మంచి రోజులు వచ్చేంత వరకు మనం వేచి చూడటం, నమ్మకాన్ని, శ్రద్ధను, ఓర్పును సహించి మనం ఏ కష్టమైనా కానీ తప్పకుండా మేము ఆ కష్టాన్ని అనుభవిస్తాం. ఎందుకంటే రేపటి రోజున మంచి ఆనందమైనటువంటి జీవితాన్ని, మంచి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని బాబా మాకు ఇవ్వకపోతాడా అనే దృఢమైనటువంటి నమ్మకంతో మనం ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉండాలండి. అలా ఎవరైతే నమ్మకంతో, ఓర్పుతో, సహనంతో, బాబా గారి పట్ల ఉన్నటువంటి ప్రేమతో ఎన్ని సమస్యలు, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా ఎవరైతే ఎక్కువ ఓర్పు పట్టి ఎదురు చూస్తూ ఉంటారో, ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా కూడా వాటి నుండి బయటపడుతూ దాటుకొని మాకు బాబా ఏదో ఒక సహాయం ప్రతి క్షణం అందిస్తారు అనే విశ్వాసాన్ని మీరు ఎప్పుడైతే బలపరుచుకుంటారో అప్పుడు దానికి 10 రెట్లు ఎక్కువ ఆయన మనకు సహాయాన్ని అందిస్తారు. అయ్యో, నా బిడ్డ నాపై ఇంత నమ్మకాన్ని పెంచుకున్నప్పుడు నేను మాత్రం ఎందుకు వారిని రక్షించలేకపోతానా, వారికి మంచి రోజులు ఇవ్వకపోతానా అని వారి ఆశలు నేను ఎందుకు చిదిమివేయాలి అని
ఒక్క రీజన్‌తో బాబా కూడా మనకు తప్పకుండా అయితే మనకైతే మంచి జీవితాన్నే ప్రసాదిస్తాడండి. అయితే ఈరోజు ప్రశ్నించకుండా ఈ విభూదిని ఎందుకంటే తీసుకోమన్నారంటే, కొంతమంది పనిలో పడో లేదంటే ఏదన్నా అంటే కొన్ని సార్లు ఎవరు కూడా కావాలని చేయరు. కొన్ని సార్లు ఏంటంటే కొన్ని పనిలో పడో లేదంటే మనకున్నటువంటి ఈ బిజీ లైఫ్‌లో విభూది ధారణ ఎవరైతే చేసుకోవడం మర్చిపోయారో వారికి మరలా గుర్తు చేసినట్లుగా ఈ సందేశంలో మనం భావించాలి. ప్రతిరోజు కూడా విభూది ధారణ చేయండి. అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు నీటిలో ఊదిని కలుపుకొని తాగండి. మీకున్నటువంటి సమస్యలు నేను నెరవేరుస్తాను కదా! నేను మీకు హామీ ఇస్తున్నాను కదా! ప్రతి క్షణం మీకు నేనున్నానని గుర్తు చేసుకోండిరా అన్నట్లుగా బాబాగారు ఈరోజు మనకి ఈ సందేశం ద్వారా మంచిగా ఒక మంచి శుభవార్తను వినే విధంగా మనం భావించి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం స్వీకరించాలి. మరి ఈరోజు బాబాగారు అందించినటువంటి ఈ సందేశం మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.